సో మీరు క్లయింట్ హెడ్ కనుక చూసుకుంటే క్లోజ్గా, ఇతనికి మొత్తం డెన్సిటీ అంతా, సైడ్ డెన్సిటీ కానీ బ్యాక్ డెన్సిటీ కానీ చాలా హ్యూజ్గా ఉంది, అంటే బాగుంది చూడండి. కానీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి బాల్నెస్ ఉంది కదా, మొత్తం పోయింది చూడండి. ఈ క్లయింట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ చూసుకుంటే డెన్సిటీ బాగుంది. సో ఇట్లాంటి క్లయింట్స్కి మనం ఏం చేయించాలంటే ప్యాచ్ ఇక్కడ వరకు ఫిక్స్ చేసి ఈ హెయిర్ అనేది ఇట్లా తీసుకుంటే ఇంకా న్యాచురల్గా కనిపిస్తుంది. బట్ అట్లా లేని వాళ్ళ కోసము నేను ఇప్పుడు ఒక ప్యాచ్ కూడా పెట్టి చూపిస్తాను. ఇట్లున్న వాళ్ళకి ఇంకా బెటర్ అడ్వాంటేజ్ అనమాట. ఇంకా న్యాచురాలిటీ అనేది ఇంకా పెరుగుతుంది, ఎందుకంటే ఇది కూడా ఫ్రంట్ నుంచి మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు మా టెక్నీషియన్ వస్తాడు, కిరణ్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఆల్రెడీ ప్యాచ్ అనేది కట్ చేసుకున్నాం. ఓకే, ఈ క్లయింట్కి సెట్ అయ్యేలాగనమాట. యాక్చువల్లీ ప్యాచ్ హెయిర్ అనేది 6 inches ఉంటుంది. అకార్డింగ్ టు ద క్లయింట్స్ ప్రిఫరెన్స్ మనం హెయిర్ కట్ అనేది చేసుకుంటాము. మీకు ప్యాచెస్ కూడా నేను చూపిస్తాను ఎంత సైజ్ ఉంటాయి ఏంటి అనేది. ఇప్పుడు టెక్నీషియన్ పెడతారు చూడండి. చాలా ఈజీ ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. చాలా సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది క్లిప్ సిస్టమ్ ఇప్పుడు మేము పెట్టేది. సో క్లిప్ సిస్టమ్ అనేది ఎట్లా అంటే తీసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు క్లయింట్స్కి ఈజీగా అర్థం కావడానికి మనం ఇప్పుడు క్లిప్ అనేది పెట్టి చూపిస్తున్నాము. ఇందులో గ్లూ బాండింగ్ ఉంటుంది, టేప్ సిస్టమ్ ఉంటుంది, బాండింగ్ ఉంటుంది. ఇదేంటంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పెట్టుకోవచ్చు. ఇది కూడా చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. డిఫరెన్స్ ఏముండదు, క్లిప్, బాండింగ్, టేప్ అకార్డింగ్ టు ద క్లయింట్స్ ప్రిఫరెన్స్ మనము అది చేంజ్ చేసి పెడతాం అనమాట. ఇది మెయింటెనెన్స్కి వచ్చేసి చాలా ఈజీ మెయింటెనెన్స్. మంత్లీ ఒకసారి సర్వీసింగ్ చేసుకునేది ఉంటుంది. ఈ క్లిప్ సిస్టమ్కి అయితే మనం సర్వీసింగ్కి రావాల్సిన పని కూడా ఉండదు. ఎప్పుడైతే హెయిర్ పెరుగుతుందో అప్పుడు మనం మళ్ళీ న్యాచురల్గా సెట్ చేసి పంపిస్తాము. గ్లూకి కానీ టేప్కి కానీ సర్వీసింగ్కి రావాల్సి వస్తుంది. ఈజీ మెయింటెనెన్స్ అండ్ ఎక్స్పెన్సెస్కి వచ్చేసి చాలా రీజనబుల్గా ఉంటుంది. అంత హై బడ్జెట్ అట్లా ఏముండదు. అందరు అనుకుంటారు దీనికి మళ్ళీ ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయాల్సి వస్తుందేమో, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయేమో అని అనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చి మీరు ఈ సర్వీస్ కానీ ఇదంతా చూస్తే కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మీకు, అఫోర్డబుల్. ఇది చూడండి ఎంత న్యాచురల్గా కనిపిస్తున్నాడు. మీరు సైడ్ కూడా చూసుకోండి, సైడ్ ఎంత నీట్ మ్యాచ్ అయిపోయిందో హెయిర్ అనేది. ఎందుకంటే ఇది లుక్ కూడా ఎందుకు వస్తుంది అంటే 100% న్యాచురల్ హ్యూమన్ హెయిర్. ఇది ఏ సింథటిక్ రబ్బరో అట్లా కాదన్నమాట. సో ఇది డ్రై అయినా కానీ నీట్ లుక్ ఉంటుంది. ఏదో మన న్యాచురల్ హ్యూమన్ హెయిర్, మన సొంత హెయిర్ ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. చాలా క్లయింట్స్కి మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి దీని గురించి. ఇచ్చింగ్ వస్తుందా, ఇరిటేటింగ్ ఉంటుందా, లేకపోతే ఎక్కడికన్నా బైక్ మీద ట్రావెల్ చేసినప్పుడు, లేకపోతే ఎక్కడికన్నా ఫంక్షన్స్కో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇది ఊసిపోతుందా అనే సింపుల్ క్వశ్చన్ ఉంటుంది. బట్ నేను చెప్తున్నాను కదా, గ్యారంటీ ఇస్తున్నాను, ఊయడము అట్లాంటిది ఏముండదు. క్లిప్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఓకే, ఇట్లా మీకు ఫ్రంట్ హెయిర్ ఉండడం వల్ల చూసిండ్రా ఎంత న్యాచురల్గా సెట్ అయిపోయిందో. ప్యాచ్ పెట్టుకున్నట్టు లేదు, సింపుల్ ఉంది, నీట్గా. రైట్. సో ఇంకా దీని మెయింటెనెన్స్కి ఏమేమి వాడాలి, ఏమైనా సపరేట్గా ప్రొడక్ట్స్ వాడాలా, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఏమీ వాడాల్సిన పని లేదు. బేసిక్ షాంపూ, కండిషనర్, ఈ 2 వాడాలి అంతే. ఎందుకంటే దీనికి అదే ప్రోటీన్, అదే ఫుడ్. ఇంకొంతమందికి ఇది పెట్టుకొని షవర్ చేసుకోవచ్చా అనే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. హ్యాపీగా షవర్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని డీటెయిల్గా మెయింటెనెన్స్ ఎట్లా చేసుకోవాలి, డే టు డే రొటీన్ లైఫ్లో ఇది ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది, దాని మెయింటెనెన్స్ ఏంది, ఇవన్నీ మనం క్లియర్గా క్లయింట్కి కన్సల్టేషన్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మన క్లయింట్ని అడుగుదాం అతని ఫీలింగ్ ఏంటి అనేది. భయ్యా कैसा लगा? मेरे को तो अच्छा लगा जी। कैसा सिंपल है ना? सिंपल इंस्टॉलेशन में भी है। देखो मेरे को तो अच्छा लग रहा, तो अच्छा इजी भी है लगाने को, मस्त है। कुछ भी करेगी तो अब किधर भी है पहले तो कैसा था आपका? मेरा पहले तो बाल नहीं था, बीच में अभी लगाए आप, अच्छा तो दिख रहा। मैं भी कभी भी आके यूज करता, कभी भी लगा सकता, रेडीमेड रख के। स्नान करने के लिए आपको भी इजी होता, निकाल के स्नान करके फिर लगा सकते हो, ऐसा बोल के मैं बोल. అందుకే క్లయింట్ అనేది ఆయన ప్రిఫరెన్స్ ఎట్లుండే అంటే ఇది తీసి నేను స్నానం చేసుకుంటాను, నాకు ఇది అవసరం లేదు అని అన్నాడు. అందుకు మనము క్లిప్ సిస్టమ్ అనేది పెట్టినాం అనమాట. అది ఇప్పుడు మీరు చూసారు కదా క్లయింట్ ఇన్స్టాలేషన్, హెయిర్ ఎట్లా ఇన్స్టాల్ చేసినాము, ఎట్లా తీసినాము, అతనికి హెయిర్ ఎంత ఉంది, అతని న్యాచురలిటీ ఎట్లుంది. अब सबको अभी मेरे ख्याल से समझ में आ गया क्या है पैच के बारे में और सिस्टम के बारे में, कैसा इंस्टॉल करना है और कैसा निकालना है. और पहले इसका बाल आप देखे सो
बिल्कुल पतला था, राइट। और वो रिप्लेस करने के बाद में पूरा मैच हो गया, साइड और बैक साइड भी, ठीक है। और अपन जैसा मैं बोला आपको पैच का मॉडल्स दिखा दूंगा क्या है। अभी उसको क्लिप वाला लगाया ना, तो क्लिप वाला ऐसा बैठेगा, राइट। वो क्लाइंट को सामने बाल है, ठीक है, तो सामने भी क्लिप लगा सकते हैं। अगर सामने बाल नहीं है, ठीक है, दूसरा बहुत सारे कस्टमर्स को सामने बाल नहीं रहता, ठीक है, ऐसा जो अभी अभी क्लाइंट को दिखाए थे ना, ऐसा नहीं रहेगा, बिल्कुल बाल नहीं रहता, उसको इधर टेप लगाते। అండ్ వన్ మోర్ థింగ్, మన దగ్గర లేడీస్‌వి కూడా హెయిర్ ఎక్స్‌టెన్షన్స్, హెయిర్ ప్యాచెస్, క్లిప్ హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ అవన్నీ ఉంటాయి. ఇది జస్ట్ డమ్మీ, ఓకే. ఇది హెయిర్, రియల్ హ్యూమన్ హెయిర్. మీరు చూసుకుంటే ఎంత న్యాచురల్‌గా కనిపిస్తుంది చూసినారా? సైడ్ హెయిర్ గనక ఉండుంటే అసలు మీకు గుర్తు కూడా పట్టరు. అంత న్యాచురల్‌గా ఉంటది. చూడండి హెయిర్. అండ్ ఫీమేల్ హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ కోసము ఎంత లెంగ్త్‌లో కావాలి, ఏ కలర్‌లో కావాలి, అండ్ ఎంత డెన్సిటీ కావాలి, ఇది నాకు ఏదున్నా కానీ నాకు కాల్ చేసి అడిగి మీరు ఆర్డర్ చేస్తే నేను అవైలబుల్గా పెడతాను అది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.